ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మనం దేవునూరు మరియు ధర్మసాగర్ గ్రామాల మధ్యలో ఉన్న ఈ రహదారి మీద ఉన్నాం. చూడండి, ఇగో పరుబండ ఉన్న ప్రాంతం చూడండి. ధర్మసాగర్ నుంచి దేవునూరు పోయే రోడ్డు ఉంది. ఇక్కడ ఈ రోడ్డు పక్కనే మనకి ఇక్కడ పరుబండ ఉంది. ఈ పరుబండ మీద మనకి నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇది నవీన శిలాయుగానికి చెందిన నూరుడు గుంతలు. ఇక్కడ మనకి 1, 2, 3, 4 నూరుడు గుంతలు మనకి ఇక్కడనే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ నూరుడు గుంతలు మనకి ఎక్కువగా ఇలా నీటి గుండం పక్కకే మనకి కనిపిస్తాయి. అప్పుడు ఆ అడవి మనిషి ఏం చేస్తాడంటే ఈ నీళ్ళని ఇందులో పోసి తన రాతి గొడ్డలని పదునుగా నూరుకునేటోడు ఈ నూరుడు గుంతల్లో. చూడండి, అక్కడ మనకి గుట్ట కూడా కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ ఆది మానవులకు సంబంధించిన బెడ్ రాక్ మీద నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంతలు దొరికినాయి. ఈ బెడ్ రాక్ సమీపంలో మనకు అక్కడ ఒక అందమైన ఒక వుడెన్ హౌస్ కనిపిస్తుంది. ఒకసారి మనం అక్కడ వెళ్దాం. నాటి నవీన శిలాయుగంలో కూడా ఆది మానవులు ఇలా గుడిసెల్లో నివాసం ఉండేవాళ్ళు. చూడండి, ఇక్కడ ఏమైనా ఆది మానవులై ఏమైనా రాతి గొడ్డలు ఏమైనా దొరుకుతాయో చూస్తున్నాను. చూడండి, ఈ వుడెన్ హౌస్ ఎంత బాగుందో. మనకి ఇలాంటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళ పక్కకి ఇలాంటి వుడెన్ హౌస్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇది దేవునూరు మరియు ధర్మసాగర్ మధ్యలో ఇది రోడ్డు. ఈ రోడ్డుకి సమీపంలోనే మనకి ఇక్కడ నూరుడు గుంతలు ఉంటాయి. అది నా బైక్ అన్నమాట. చూడండి, ఇది నూరుడు గుంతలు. ఇది నవీన శిలాయుగం నాటి. ఇవి మనకి దేవునూరు మరియు ధర్మసాగర్ మధ్యలో ఉన్న రహదారి పక్కకే ఈ బెడ్ రాక్ ఉంటుంది.